ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దీనిలో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ దానిలో కానివ్వండి, బాధ్యతలో కానీ ఎవరు ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది తేలాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి పాల్గొన్న సభలో మరి మేము సీఈసీని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దీని మీద ఒక స్పష్టమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సీనియర్ అధికారులు వివిధ అంశాల్లో ప్రధానమంత్రి భద్రత కానివ్వండి, క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ను కానీ నియంత్రించాల్సిన సీనియర్ పోలీస్ యంత్రాంగం ఎందుకు చెయ్యలేకపోయారు అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరైతే పర్యవేక్షించాల్సిన అధికారులు, పర్యవేక్షణ చేయాల్సిన సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని సీఈసీ రివ్యూ చేసి దీని మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ సభ బ్రహ్మాండంగా అటు ఏదైతే ఎన్డీఏ తొలి సభ నరసరావుపేట జిల్లాలో జరిగిందో ఈ సభ బ్రహ్మాండంగా జరిగింది. లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొనాలని చెప్పి వేలాది మంది ఎవరైతే సభకి బయలుదేరారో చాలామంది ట్రాఫిక్ యొక్క నియంత్రణ లేకపోవటం వలన హైవేల మీద ఆగిపోయి కిలోమీటర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనం కళ్ళ ముందు చూడటం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇవాళ ఉద్దేశపూర్వకంగా మరి ఇంతమంది ప్రజలు ప్రధానమంత్రి గారి యొక్క మాటల్లోనే స్పష్టం చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దేశంలో ఎన్డీఏకి 400 సీట్లు రావాలి, ఇక్కడ ఎన్డీఏ సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో ఖచ్చితమైన నిర్ణయానికి రావటం జరిగిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దోపిడీ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన అభివృద్ధి కానీ ప్రధానమంత్రి గారు ఆయన మాటల్లో స్పష్టం చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, వికసిత ఆంధ్రప్రదేశ్ని యొక్క ఏర్పాటు చేయటంలో మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పరుగులు ఎత్తించడంలో కానీ, ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దటంలో కానీ, స్కిల్ మేనేజ్మెంట్ కింద తీర్చిదిద్దటంలో కానీ మా సంపూర్ణమైన సహకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం ఎలా చేస్తూ ఉన్నారో ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆయన మాటల్లోనే చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు కల్పించాలనే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని నభూతో నభవిష్యత్ అనే విధంగా బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.